మీద ఇవాళ ఏది రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు, తర్వాత వార్డు మెంబర్లకు సంబంధించి. అయితే మొదటి విడతలో 17% రిజర్వేషన్ బీసీలకు కేటాయిస్తే 67% సీట్లను 67% స్థానాలను బీసీలే కైవసం చేసుకున్నారు. ఇది లెక్క. ఈ ఆంధ్రజ్యోతుడి మళ్ళీ లంగకత్తలు పట్టుకొచ్చిండు. రాస్తలేవురా అని చెప్పేసి అడిగితే రాసి 41%. ఇప్పుడు ఏమైనా కళ్ళు మింగినాయా? ఏమని కళ్ళు మింగినాయా అని అడుగుతున్నారు బీసీ ప్రజలు. ఏమైందిరా బాబు, నిన్ననే వెలుగు దినపత్రిక రాసింది 50 పైచిలకు స్థానాలు వచ్చినాయి, తర్వాత ఇంకా 3 జిల్లాలకు మాకు సమాచారం రాలేదు, అది కూడా వస్తే ఇంకా పెరుగుతుందని చెప్పేసి. అంటే అసలు యాక్చువల్గా 67 ఉన్నది. ఈ 67% వాడు 41%కి తీసుకొచ్చిండు. అంటే వాడు కథలు ఎట్లుంటాయంటే, ఈ లంగలు అంటే రాయరు, అట్లా రాస్తలేవురా అంటే మళ్ళీ ఉల్టా రాసే కార్యక్రమం అనమాట. అంటే 17% ఇస్తే డబుల్ కంటే ఎక్కువనే వచ్చింది, మంచిగా వచ్చిందని చెప్పేసి ఇట్లా లంగ కథలు మొత్తం కూడా మనిషిని మసివూసి మారడికాయ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. అంటే ఇటువంటి లంగరాత్రి ఎందుకు రాస్తారా బాబు? ఎందుకు అంటున్నా అంటే, మీ కళ్ళు ఏమైనా మింగినాయా? ఏమైంది? ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా. అంటే పార్టీల వారిగా అసలు యాక్చువల్గా ఏ పార్టీ ఏం కథ ఏం అవన్నీ విషయాలు వివరాలు ఏం కూడా తెలియదు, ఎందుకంటే పార్టీ గుర్తులతో ఏం గెలవలే వాళ్ళు. కానీ పార్టీల పరంగా లెక్కలు చెప్పేసినావు, ఈ పార్టీకింత ఈ పార్టీకింత అని. మరి కులాల వారిగా ఆల్రెడీ అఫిడవిట్లలో క్లియర్గా ఉంటుంది, ఏ కులం వారు ఎంత గెలిచిండ్రు, ఏం కథ, సామాజిక సమీకరణలు ఎట్లా జరిగిన ఏం కథ అనేది తెలుస్తుంది. తెలిసినా కానీ వీని లంగ కథలు అట్టుంటాయి అనమాట. వీడు కమ్మగా రాస్తాడు, కమ్మ పేపర్ కాబట్టి ఇటువంటి బంజేరి మొత్తం మీద తెలంగాణలో ప్రజలందరూ కూడా చైతన్యమైనడానికి మొదటి విడత సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కలిసి బరాబర్ మేమే గెలుచుకుంటాం. చూసిరు కానీ నిన్న ఏది జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ మండలంలో 14 జనరల్ స్థానాలు ఉంటే 14 స్థానాలు 13 స్థానాలు బీసీలు, 1 ఎస్టీ కలిసి ఓటేసుకున్నారు. మనం పంచుకుందాం ఇక అనవసరంగా అని చెప్పేసి మొత్తం కూడా క్లియర్ కట్గా లెక్క చెప్తా ఉన్నారు ప్రజలు. కాబట్టి ఈ చైతన్యం చాలా గొప్పది. ఈ చైతన్యము ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని 100% అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఓట్లు మన అయితే సీట్లు వాళ్ళే అయినప్పుడు మన గురించి ఎందుకు ఆలోచిస్తాడు? కాబట్టి ఈ విషయంలో క్లియర్గా ఉండండి. కాబట్టి ఇవాళ జరిగేటువంటి ఏదైతే రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో, ఈ సర్పంచ్ ఎన్నికలలో కూడా మీరు మొదటి విడతలో ఎలాగైతే చైతన్యాన్ని చూపినరో అదే కొనసాగాలి, ఇంకా పెరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అది చేస్తారని చెప్పేసి అనుకుందాం. మనోడవడం మందోడవడం చూసుకొని ఓటేస్తే సరిపోతుంది. పైసలు బీసలు ఇవ్వాలంటే రేపు పోతే, ఎందుకంటే విషయం ఏంటంటే పైసలు పెట్టినోడు రేపు లాభం రావాలని చూస్తాడు. కాబట్టి అది కాకుండా గ్రామానికి మంచి జరగాలి, తర్వాత మనం చెప్తే ఇంటడా ఇనడా, అసలు పరిస్థితి ఏంది, వాడు కాళ్ళ మీద వాడాలన్నా లేకపోతే వాడిని చేస్తావా చేయవా పని అని చెప్పేసి అడిగేటట్టు ఉండాలన్నా ఆలోచించుకొని ఓటేయండి. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఓటు హక్కు అందరూ కూడా వినియోగించుకోండి. కాబట్టి ఇట్లా సమీకరణాలను బట్టి ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు, ఎవరిని ఈజీగా మనం అడగలుగుతాం, ఎవరితో మాట్లాడగలుగుతాం, ఇవన్నీ విషయాలు ఈక్వేషన్ చూసుకొని ఓటేయండి. రెండో విడతలో కూడా మొదటి విడతలో ఏదైతే ఫలితాన్ని ఇచ్చిండ్రో అటువంటి ఫలితాన్ని కంటే ఇంకా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక తర్వాత నిన్న ఉప్పల్ స్టేడియంలో చాలా రోజుల నుంచి 10-15 రోజుల నుంచి మొత్తం కూడా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటాడు, తర్వాత మెస్సీ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ పాల్గొంటాడని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అనుకున్నట్టుగానే నిన్న అద్భుతంగా ఉప్పల్ స్టేడియంలో క్రీడా మైదానం అంతా కూడా జయ ద్వారాల మధ్య మంచిగా అంగరంగ వైభవంగా నిన్న ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. దాంట్లో మెస్సీ ఒక టీం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక టీము. మెస్సీ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం అయినప్పటికీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి టీం గెలిచినట్టుగా తెలుస్తూ ఉండే ఫ్రెండ్లీ మ్యాచ్లో. ఏదేమైనప్పటికీ మనం నిన్న ఒక ఆట అయితే జరిగింది. దాంతోపాటు ఇక చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఇక్కడ ఉందా? రైట్. కిక్కిచ్చావు మెస్సీ, దిగ్గజ ఆటగాడి మాయలో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం. ఫుట్బాల్ స్టార్తో కలిసి ఆడిన సీఎం రేవంత్ రెడ్డి. ఎగ్జిబిషన్ మ్యాచ్లో అపర్ణ మెస్సీ బృందంపై
సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం. అపర్ణ మెస్సీ బృందం ఎవరిదంటే మెస్సీది. సింగరేణి ఆర్ఆర్ అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి. ఈ బృందము ఇక్కడ విజయం సాధించింది. అంటే అది ఫ్రెండ్లీ మ్యాచ్లే నిజంగా. అట్లంటే ఆయనతో మెస్సీ తోడాలంటే మామూలు విషయం కాదు అది. సిక్సర్లు బౌండరీలతో హోరెత్తించే ఉప్పల్ స్టేడియంలో గోల్స్ల వర్షం కురిసింది. ఎప్పుడూ క్రికెట్ బంతుల వల్లే స్టాండ్స్లోకి ఫుట్బాల్లు దూసుకెళ్లాయి. సచిన్, ధోని, కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ క్రికెటర్లు కనిపించిన డ్రెస్సింగ్ రూమ్లలో ఫుట్బాల్ దిగ్గజాలు దర్శనమిచ్చారు. ప్రపంచ స్టార్ ఫుట్బాలర్ దిగ్గజ ఆటగాడు లియోనిల్ మెస్సీ ద గోట్ ఇండియా టూర్ ఇందుకు కారణం. మెస్సీ, రొడ్రిగో డీపాల్, తర్వాత లూయిస్ సువారెజ్ల రాకతో ఉప్పల్ స్టేడియం ఫుట్బాల్ జోష్లో మునిగిపోయింది. ఇక ఫుట్బాల్ దిగ్గజాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటతో సంబరం అంబరాన్ని తాకింది. ఇక శనివారం ఉదయం కోల్కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళంగా మారిన అనంతరం హైదరాబాద్లో కార్యక్రమం విజయవంతం కావడం నిర్వాహకులకు ఊరట కలిగించింది. అయితే విషయం ఏంటంటే ఇక్కడికి అంటే హైదరాబాద్కి వచ్చే కంటే ముందు కోల్కతాకి వెళ్ళిండు ఎవరు, మెస్సీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే కొద్దిసేపే అట్లా చూపించేసి ఇట్లా పంపించేసిరట. దాంతో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభిమానులు ఉంటారో, ఫుట్బాల్ అభిమానులు ఉంటారో, అభిమానులందరూ కూడా బాగా ఆగ్రహం వ్యక్తం చేసి మొత్తము చెప్పులు, తర్వాత కుర్చీలు అన్నీ కూడా ఇసిరేసి ఆగమాగం జగన్నాథం అయింది ఆడ కథ. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూద్దాము. తర్వాత ఇక్కడైతే మంచిగా అద్భుతంగా నడిచింది మ్యాచ్, బాగా జరిగింది. ఫ్రెండ్లీ మ్యాచ్ అందరినీ కూడా అలరించింది. ఇక అక్కడ ఎట్లున్నదంటే పరిస్థితి ఏది మన కోల్కతాలో మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఇట్లా పెద్దయ్యాలి. అది మొత్తం ఇక ఆగమాగం ఉండే. అంటే అక్కడ మెస్సీకి సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పిందంట. కోల్కతా స్టాక్ లెగ్ స్టేడియంలో గందరగోళం, స్టేడియం నుంచి మెస్సీ త్వరగా వెళ్ళిపోయాడంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఇక మొత్తం ఆగమాగం ఉండే కథ అంతా. కుర్చీలు ఇసిరేసిరు ఆగమాగం ఇక కోల్కతా స్టేడియంలో. ఇవన్నీ జరుగుతూ ఉంటే మళ్ళీ ఇదేమన్నా ప్రాబ్లం కావాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో మాత్రం అద్భుతంగా సాగింది మ్యాచ్. ఫ్రెండ్లీ మ్యాచ్ మంచిగా ఆడినరు. ఇది ఇక్కడ కోల్కతాలో ఇది. చైర్లు ఇసిరేసింది ఇట్లా. కోల్కతాలో ఇది. ఇక్కడ మన దగ్గర చూసుకుంటే ఉప్పల్లో మంచిగా జరిగింది మ్యాచ్. లేదర్ షో, మెస్సీ ఫోటో, తర్వాత రేవంత్ రెడ్డి ఫోటో అందరిది కూడా. మెస్సీ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మైదానంలోకి దిగిండు. ఇక్కడ మెస్సీ రెండు జట్లు పాల్గొన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక టీంకు రేవంత్ రెడ్డి కెప్టెన్ అయితే ఇంకో టీంకి మెస్సీ. Share a nice camaraderie as well as footballers, both of them. That is a phenomenal. Audience cheering up Messi. What a fantastic. Messi తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా. Right. Now comes the most awaited and the diamond moment here. Yeah, the ball with Messi. The pass was far enough to beat the goat right there. The ultimate moment for everybody.
నిన్న రాహుల్ గాంధీ కూడా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత. ఉప్పల్ స్టేడియంలో మొత్తం పబ్లిక్ ఇక ఒళ్ళు నిండిపోయారు. ఇంకా చాలా మనం చూసుకున్న తర్వాత చూద్దాం మళ్ళా. రైట్, ఇట్లా మంచిగా జరిగింది మ్యాచ్ నిన్న. మురిపోయింది. ఫుట్బాల్ దిగ్గజాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటతో సంబరం అంబరాన్ని తాకింది. శనివారం ఉదయం కోల్కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళంగా మారిన అనంతరం హైదరాబాద్లో కార్యక్రమం విజయవంతం కావడం నిర్వాహకులకు ఊరట కలిగించింది. ఇక్కడ హైదరాబాద్లో ఫుట్బాల్ కిక్ అదిరింది. మెస్సీ పర్యటన యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తింది. ఇక శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో దాదాపు గంట పాటు ఉన్నటువంటి ఈ మెస్సీని చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. ముఖ్యమంత్రి సైతం ఆనందంతో మెస్సీ మెస్సీ అంటూ సందడి చేశారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమంటుండో చూద్దాం ఒకసారి ఈ ఆట గురించి. తెలంగాణ రైజింగ్లో పాలు పంచుకోండి, తెలంగాణ రైజింగ్ అవుతోంది, మెస్సీ ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలి. మనమంతా గొప్ప ఆట అయిన ఫుట్బాల్తో పాటు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే గోట్ ప్లేయర్ మెస్సీ అభిమానులం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ వచ్చారు. ఈరోజు అందరం రాజకీయాలు పక్కన పెట్టామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉంటే, మీ ప్రేమకు కృతజ్ఞతలు అని చెప్పేసి మెస్సీ అంటుండు. హలో ఎవ్రీవన్, ఈరోజు మీరు చూపించిన ప్రేమ మద్దతుకు కృతజ్ఞతలు. ఇక్కడికి రాకముందు గత ప్రపంచ కప్తో సహా అన్ని సమయాల్లో మీరు ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీతో ఉండడాన్ని ఎంతో గౌరవంగా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేసి లియోనెల్ మెస్సీ అన్నటువంటి మాటలు. నిన్న మ్యాచ్లో రేవంత్ రెడ్డి మెస్సీ ఇద్దరు కూడా ఇందాక మనం చూసినాం కదా విజువల్స్ అవి. తర్వాత మ్యాచ్ అనంతరం వేదికపై రేవంత్ రెడ్డి, తర్వాత మెస్సీ, తర్వాత రాహుల్ గాంధీ. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం గెలిచింది నిన్న. ఇట్లా ప్రపంచ దిగ్గజ ఆటగాన్ని ఓడగొట్టేసింది మొత్తం. అది ఫ్రెండ్లీ మ్యాచ్లే, అట్లా మొత్తం మీద జరిగింది. ఇక్కడ రాహుల్ గాంధీ కూడా వచ్చింది నిన్న కార్యక్రమానికి. వీళ్ళిద్దరు రేవంత్ వైపు బాల్ను కిక్ చేస్తున్న మెస్సీ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు చిత్రాన్ని మనము. కోల్కతాలో అభిమానుల విధ్వంసం. మెస్సీ శనివారం హైదరాబాద్ కన్నా ముందు కోల్కతాలో పర్యటించారు. ఇక స్టార్ లేక్ స్టేడియంలో జరిగిన ఈవెంట్లో పాల్గొన్నారు. కానీ నిర్వహణ లోపంతో అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. మెస్సీని సరిగా చూడలేకపోయిన ప్రేక్షకులు మైదానంలో విధ్వంసానికి పాల్పడ్డారు. అరే ఇంత కష్టపడి మెస్సీని చూద్దామని వస్తే ఎందుకు అట్టట్టు చూసిరని చెప్పేసి అక్కడ అది సీరియస్ అయిందంట ఎవరు పబ్లిక్ మొత్తం కూడా కుర్చీలు అవన్నీ కూడా విసిరేసిండ్రు అక్కడ. కాకపోతే ఉప్పల్ స్టేడియంలో మాత్రం అద్భుతంగా మంచిగా జరిగింది మ్యాచ్. ఇక హ్యామ్పై అనిశ్చితి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ముందుకు సాగడంపై అనుమానాలు, ఆసక్తి చూపని గుత్తేదారులు, తర్వాత బ్యాంకర్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హ్యామ్ పైన మరి క్లారిటీ లేదంట. సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు నేటి ఉదయం 8 గంటల నుంచి ముందస్తు బుకింగ్ ఉంటుందంట. ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేస్తారట. ఎందుకంటే సంక్రాంతికి పోతారు కదా, ఎక్కువ శాతము ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళు ఎక్కువ శాతం ఆంధ్రాకి వెళ్తారు. ఎందుకంటే పెద్ద పండుగ, ఏపీలో పెద్ద పండుగ సంక్రాంతి కాబట్టి అక్కడ వెళ్తారు. కాబట్టి దానికి సంబంధించి 41 ప్రత్యేక రైలు నడుపుతురట. భాజపా మద్దతుతో గెలిచిన సర్పంచులకు అండగా ఉంటామని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇస్తా ఉన్నాడు. ఒకవేళ ఏది బీజేపీ మద్దతుతో గెలిచిన వాళ్ళకు మేము అండగా ఉంటాం, తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాం. ఎందుకంటే రాష్ట్రం దగ్గర పైసలు లేవు, కేంద్రం నుంచే పైసలు అంటే నిధులు వస్తాయి కాబట్టి ఆ నిధులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నాడు. అధికార పార్టీ కుట్రలను ఛేదించారు. భరాసా మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు కేటీఆర్ సన్మానం చేసిండు నిన్న. ఇక వచ్చేస్తుంది శ్రీవారి ఏఐ సేవకంట. భక్తులకు ఏఐ చాట్బాట్ సేవలు 15 రోజుల్లో అందుబాటులోకి వస్తుందట. 13 భాషల్లో సమాచారం క్షణాల్లో సమాధానం ఉంటుందంట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పోవాలంటే ఎట్లా మరి బుకింగ్ ఎట్లా చేసుకోవాలి, లేకపోతే టికెట్ ఎట్లా తీసుకోవాలి, విఐపి టికెట్ ఎట్లా, లేకపోతే ఇంకా ఈ మిగతా విషయాలు అన్నీ కూడా లడ్డు ఎట్లా, అవి అన్ని విషయాలు ఉంటాయి కదా, రూమ్ ఎట్లా బుకింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వీటన్నిటికి సంబంధించి మరి ఎట్లా అంటే అప్పుడు మనుషులు ఉంటే నైట్ పూట ఏ టైం చేసినా కానీ ఉండరో ఇవన్నీ కూడా టెన్షన్లు ఉండే. ఇప్పుడు అవన్నీ లేకుండా ఏఐ సహకారంతో
చాట్బాట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నదంట తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే తర్వాత అప్పుడు హిందీలో ఇంగ్లీష్లో అంటే మాత్రమే ఉంటుండే అవకాశం ఉంటుండే. అంటే మన రాష్ట్రం వాళ్ళకు ఓకే కానీ తెలుగులో ఉంటుంది కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళకు హిందీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుండే. ఇప్పుడు అది కాకుండా 13 భాషల్లో దేశంలో ఉన్నటువంటి 13 భాషల్లో ఇక్కడ ఈ సేవలు అందుబాటులోకి ఉంటాయంట. కాబట్టి ఒక రకంగా మంచి అంటే సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వారణాసి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలనుకున్న ఓ భక్తుడికి సేవా టికెట్లపై సందేహం వచ్చింది. కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే లైన్ బిజీ వచ్చింది. పోనీ మెయిల్ పెడదామంటే సమాధానం అనుకున్న సమయానికి వస్తుందో లేదో కూడా తెలియదు. ఇక ఇంగ్లీష్ హిందీ అంతంత మాత్రమే వచ్చు. ఈ 2 భాషలు ఆ భాషలనే ఉంటుంది ఏది సమాచారం. అయితే ఈ 2 భాషలు కూడా సగం సగమే వచ్చట. తన మాతృభాషలో సమాచారం దొరకదు. ఇది తిరుమలకు వచ్చేటువంటివి చాలామంది భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఇలాంటి నిరీక్షణకు భాషాపరమైన ఇబ్బందులకు చెక్ పెడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే కోట్ల మంది భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉండగా భక్తుల సందేహాలను తక్షణం నివృత్తి చేసేందుకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఏఐ ఆధారిత చాట్బాట్ను మరో 15 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహకారం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ తర్వాత క్లౌడ్ వేదికగా ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందట. మానవ ప్రమేయం లేకుండా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం కాల్ సెంటర్లు, ఈమెయిల్లు, సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులు పెద్ద ఎత్తున వినతులు, ప్రశ్నల రూపంలో సంప్రదిస్తుంటున్నారు. అయితే దర్శన టికెట్లు, వసతి, రవాణా, రిఫండ్ల వంటి అంశాలపై భక్తులు అడుగుతున్న సందేహాలకు సమాధానం ఇవ్వడంలో మానవ వనరులు పరిమితులతో జాప్యం జరుగుతుందట. ఈ సమస్యను అధిగమించేందుకు 24 గంటలు నిరంతరాయంగా పనిచేసే విధంగా ఇక ఏఐ చాట్బాట్ని తీసుకొస్తున్నట. ఏది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎప్పుడు కావాలంటే అప్పుడు, మనుషుల లెక్క కాదు. రాత్రి నువ్వు 2 గంటలకు చేసినా 3 గంటలకు చేసినా సమాధానం చెప్తూనే ఉంటుంది. అట్లా చేస్తున్నదట. ఇక సర్పంచ్నైనా నేను 20న ప్రమాణ స్వీకారం. ఇప్పుడు ఏది 11 తారీఖు నాడు అయినాయి, తర్వాత ఇప్పుడు 14 తారీఖు నాడు, ఇవాళ 14 తారీఖు నాడు, తర్వాత 17 తారీఖు నాడు 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగితే వీటికి సంబంధించి మరి ఎప్పుడు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలా, ఏం కథ, ఈ గ్రామ సర్పంచ్నైనా నేను ఇట్లా ఇవన్నీ కూడా చేస్తారు కదా. ఆ ప్రతిజ్ఞతో పాటు సర్పంచ్ ప్రమాణ స్వీకారము ఎప్పుడు ఉంటుందంటే ఈ నెల 20 తారీఖు నాడు ఉంటుంది. 11 తారీఖు గెలిచిన వాళ్ళు, మొదటి విడత గెలిచిన వాళ్ళు, రెండో విడత ఇయ్యాల గెలిచిన వాళ్ళు, తర్వాత 17 తారీఖు నాడు కూడా గెలిచేవాళ్ళు, వీళ్ళందరికీ ఒకటే రోజు 20 తారీఖు నాడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. దానికి సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సమావేశాలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని, పంచాయతీ కార్యదర్శులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ సంచాలకురాలు సృజన ఉత్తర్వుల్లో సూచించారు. రాష్ట్రంలో ఈ నెల 11న మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగా ఆదివారం అంటే ఇవాళ రెండో దశ, ఇక 17 తారీఖు నాడు 3వ దశ ఎన్నికలు కూడా జరుగుతాయి. ప్రమాణం ఎట్లుంటుంది అంటే ప్రమాణ స్వీకారం ఇట్లుంటుంది. 20న అన్ని పంచాయతీల్లో కొత్త పాలక వర్గాల్లో మొదటి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచ్నైనా లేకపోతే సభ్యుడినైనా నేను అని చెప్పేసి పేరు చెప్తారు. నేను శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి పేర లేకపోతే సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను అని ప్రమాణం చేయాలి. ప్రమాణ పత్రంపై సంతకం చేసిన అనంతరం వారు బాధ్యతలను చేపడతారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ గ్రామ పౌరుడనేటువంటి నేను ఈ సర్పంచ్గా బాధ్యతలు తీసుకుంటున్నా అని చెప్పేసి 20 తారీఖు నాడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఆయననే అందరికీ వచ్చేసాయి అనమాట లెక్క. అఫీషియల్గా ఆ రోజు నుంచి బాధ్యతలు చేపడతారు సర్పంచులు. 11 తారీఖు అయినా ఇయ్యాలైనా లేకపోతే 17 తారీఖు గెలిచిన వాళ్ళు అయినా సరే అప్పటి నుంచే కాకుండా 20 తారీఖు నుంచి ఉంటుంది లెక్క. ఇక రెండో దశ పంచాయతీ పోరు నేడే. 3,911 సర్పంచ్, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సిద్ధం కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. 7 గంటలకే స్టార్ట్ అయింది. 1 గంట దాకా ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు 5 గంటల దాకా ఉంటాయి అనుకుంటారు. 5 గంటల దాకా ఉండయి.
1 గంట దాకానే ఉంటాయి, ఏది పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత 1 గంట దాకా అయిపోయిన తర్వాత 1 గంట తర్వాత వచ్చిన వాళ్ళని రానియరు. 1 గంట కంటే ముందే ఒకవేళ అక్కడికి లైన్లో ఉంటే మాత్రం వాళ్ళని ఓటేసే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటల దాకా లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వార్డు సభ్యులు లెక్క పెడతారు. ఆ లెక్క పెట్టిన తర్వాత సర్పంచులు లెక్క పెడతారు. లెక్క పెట్టిన తర్వాత వాళ్ళని ప్రకటిస్తారు. ఆ తర్వాత ఈ వార్డు సభ్యులందరూ ఎవరైతే వార్డు మెంబర్లు ఉంటారో ఈ వార్డు మెంబర్లు అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో సిబ్బంది ఎట్లా వచ్చేసింది ఆల్రెడీ. మున్ముందు అన్ని పీపీపీ విద్యా సంస్థలే, ఇక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి, అంటే ప్రభుత్వము తర్వాత ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకెళ్తాయంట. దేశవ్యాప్తంగా ఇదే విధానంలో మంజూరు చేస్తున్న కేంద్రం. రాష్ట్రంలో ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ప్రారంభం, త్వరలో ఏఐ వర్సిటీ ఏర్పాటు, పరిశ్రమలతో అనుసంధానం, నైపుణ్యాల పెంపే లక్ష్యమంట. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇకపై పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోనే విశ్వవిద్యాలయాలు ఇతర విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ విధానంలోనే విద్యాసంస్థలను మంజూరు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఇప్పటికే పీపీపీ విధానంలో పరిశ్రమల భాగస్వామ్యంలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ప్రారంభమైంది. ఇక ఫ్యూచర్ సిటీలో శాశ్వత ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే కొద్ది నెలల్లో అక్కడే అదే తరహాలో కృత్రిమ మేధ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారంట. మొత్తం మీద పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అది విద్యాలయాలు ఏర్పాటు చేస్తారట, విద్యా సంస్థల్ని. దానికి సంబంధించినటువంటి అది ఓకే అయిపోయింది. ఇక ఉడికిస్తున్నారా వేయిస్తున్నారా ఏంటిది తిండి? మరి ఉడకబెట్టి తింటే మంచిదా లేకపోతే వేయించుకొని మంచిగా సుయ్య అంటే మంచిదా అంటే ఉడకబెట్టుకొని తింటేనే మంచిదంట. చాలామంది ఏం చేస్తుంటారంట, ఫ్రైలు చేస్తుంటారు బాగా. ఫ్రైల కంటే తర్వాత మామూలుగా వండి వాటర్ ఇట్లా పోసేసి ఇవి వేసుకొని తినే మంచిదంట హెల్త్కి. ఈ ఫ్రైల వల్ల ఆరోగ్యానికి చేటే కానీ ఏం లేదు. కాకపోతే ఏంటంటే టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఫ్రైలు చేస్తూ ఉంటారు చాలామంది. ఈ టేస్ట్లు ఉండడం కాకుండా ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఫ్రైల కంటే ఉడకబెట్టినే మంచి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు. ఏ వంట ఒంటికి మంచిదంట అని చెప్పేసి అడిగితే ఉప్పు కారం దట్టించి బగబగలాడే నూనెలో వేయించి కనకనమండే నిప్పులపై కాల్చేసి తయారు చేసిన ఆహారం తింటున్నారా? అయితే ముప్పులో కాలేసినట్లే ఇంత బాగా ఏద్దంట. మొత్తం ఉప్పు కారం ఎక్కువ వేసి బగబగమండే ఇట్లా నూనెలలో చూసి దేవి లేకపోతే కనకనలాడేటువంటి నిప్పులో ఇట్లా వేడితే అలా ఉన్నాయని పోతాయంట పోషకాలు. అయితే ముప్పులో కాలేసినట్లే ఆహారాన్ని ఆరోగ్యకరమైన శైలిలో రకరకాలుగా చేసుకొని తినొచ్చు. అన్ని మితంగా ఉండే ఈ పద్ధతులతో మేలు జరుగుతుందంటున్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లతా శశి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉడకబెట్టడం ఎట్లా? ఇది సాధారణ వంట పద్ధతి, సురక్షితం కూడా. ఉడకబెడితే మంచిదంట. కాకపోతే ఎక్కువ ఇచ్చేది ఏది కూడా. తెలుగు రాష్ట్రాల్లో దళసరి కూరగాయలు, గుడ్లు, పప్పులు ఉడకబెట్టడం మామూలే. ఈ పద్ధతిలో పప్పులు, బియ్యం, కూరగాయలు ఇలా ఏది వండినా నూనె వినియోగం తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు శూన్యం, అంటే నూనె అసలే లేకుండా కూడా ఉండొచ్చు. ఇప్పుడు అన్నం గిట్ల వండితే మనం నూనె లేకుండా వండుతాం. ఈ ప్రక్రియలో పోషకాలు 90% వరకు నిల్వ ఉంటాయి, సులభంగా జీర్ణమవుతాయంట ఉడకబెడితే. ఇక ICMR నివేదిక ప్రకారం ఉడకబెట్టిన ఆహారాలు జీర్ణశక్తి మెరుగుపరచడంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయంట. కాబట్టి ఫ్రైలు తినకండి, ఇట్లా ఉడకబెట్టినవి తినండి. ఒక్క మాట, ఎక్కువ మంది ఉడకబెట్టిన తర్వాత నీళ్లను పారబోస్తారు, దీనివల్ల పోషకాలు వెళ్ళిపోతాయి. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఉడకబెట్టి అవి పారబోసేసి తర్వాత మళ్ళీ ఇట్లా చేస్తుంటారు, ఫ్రై చేస్తుంటారు. అది తప్పది. ఉడకబెట్టిన అన్నంలోనే ఉండాలంట. ఇప్పుడు చాలామంది ఏంటంటే సూప్ అంటారు, ఇప్పుడు ఏది చికెన్ సూపు, మటన్ సూపు ఇవన్నీ కూడా అంటుంటారు కదా. అవి ఏంటంటే మొత్తం దాని నుంచి సారం వెళ్ళిపోతుంది. అది వెళ్ళకుండా అన్ననే ఉంచి చేసుకోవాలి. కూరగాయలైనా సరే లేకపోతే నాన్ వెజ్ అయినా సరే. ఎంత నీరు అవసరమో అంతే నీటితో ఉడకబెట్టుకోవడం మంచిది. ఎక్కువ నీళ్ళు ఉడకబెట్టేసి మళ్ళీ పడేసే కంటే అట్లనే ఎంత కావాలో అంతనే పెట్టుకుంటే మంచిగా ఉంటుందంట. ఆధునిక భారతీయ వంటల గదుల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏది? ఆవిరి అంటే స్ట్రీమింగ్. ఇడ్లీ తర్వాత డోక్లా వంటి సాంప్రదాయ వంటకాలతో పాటు ఇక బ్రకోలీ, క్యారెట్, ఫిష్ వంటి పదార్థాలను ఆవిరిపై వండుతున్నారు. ఈ పద్ధతి వల్ల పోషకాలు నష్టం అత్యల్పం, పోషకాలు పెద్దగా పోవు. మధుమేహులకు చాలా మేలు. నూనె వాడకుండా కూడా ఉండొచ్చు ఇది ఆవిరితో వండితే. ఒక్క మాట, ఈ పద్ధతిలో విటమిన్ సి, కే, మినరల్స్ అత్యధికంగా నిల్వ ఉంటాయంట. కాబట్టి
ఇట్లా ఏది స్ట్రీమింగ్ చేస్తే మంచిదంట, ఆవిరి వంటలు మంచి అని చెప్పేసి అంటున్నారు. ఇక ప్రెషర్ కుకింగ్, భారతీయ కుటుంబాల్లో ఇది ఆరోగ్యకరమైన వంట విధానం, తక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. ప్రెషర్ కుక్కర్లో వండుతారు కదా, కుక్కర్లో పెట్టి, అది మంచిదేనట. ఎక్కువ పోషకాలు అందుతాయి, తక్కువ సమయంలో వంట పూర్తవుతుంది. ఒక్క మాట, ఇది చాలా ఎక్కువగా ఉడకబెడితే పోషకాల నష్టం కూడా అదే స్థాయిలో జరుగుతుందట. చాలామంది ఏం చెప్తుంటారు, ఇంకెక్కువ ఉడకబెడితే అంటే ఎక్కువ ఉడకబెడితే మొత్తం ఉన్న పోషకాలు పోతాయి. కాబట్టి ఎంత ఉడకబెట్టాలో అంత ఉడకబెట్టి ఎన్ని విధులు వచ్చేదాకా ఉంచాలనో అన్ని విధుల్లో వచ్చేదాకా ఉంచితే మంచిగా ఉంటుందట. ఒకే వంట శైలి వద్దు. ఇక గ్రిల్లింగ్ అండ్ రోస్టింగ్, ఎయిర్ ఫ్రైయర్ వంటి విధానాల వల్ల నూనె వాడకం తద్వారా కొవ్వు మోతాదు తగ్గుతుంది. కానీ ఈ విధానాల్లో ఆహారాన్ని వారంలో ఎన్నిసార్లు ఎంత మోతాదులో తింటున్నారు అనేది చాలా ముఖ్యం. తరచూ ఎక్కువ మోతాదులో ఈ విధానాల్లో వంట చేసుకొని తినడం అంత శ్రేయస్కరం కాదు. ఉదాహరణకు బెండకాయ వేపుడును సాధారణ పద్ధతిలో బాగా నూనెలో వేయించకుండా ఎయిర్ ఫ్రైయర్ విధానంలో చేయడం వల్ల ఖచ్చితంగా నూనె వాడకం తగ్గుతుంది. అప్పడాలను నూనెలో వేయించకుండా రోస్ట్ చేసి తినొచ్చు, కానీ వీటిల్లో ఉండే ఉప్పు మోతాదు తగ్గదు కదా. అందుకని ఎలా వండినా తక్కువ మోతాదులో తినడమే మంచిదంట. ఈ పిప్పడాలు ఉంటాయి కదా, అలా సాల్ట్ బీల్ట్ ఎక్కువ వేస్తారు కాబట్టి అందుకని అది నూనెలో వేసుకున్నా కానీ నష్టమే. తర్వాత డైరెక్ట్గా ఇట్లా ఏది మంట మీద పెట్టి చేసినా కానీ నష్టమేనంట. ఎందుకంటే దాంట్లో ఎక్కువ శాతం సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మంచిది కాదని చెప్పేసి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. వేయించడం కంటే మొత్తం ఉడికించి తింటేనే మంచిదంట వంటలు ఏదైనా సరే. బాగా ఫ్రైలు తినకండి. ఇక ఢిల్లీ కాలుష్య కోరల్లో దేశ రాజధాని ఏమైందో ఏమో, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏమీ కనిపించట్లేదు డాక్టర్, భయంగా ఉందని చెప్పేసి అంటున్నట్ట. ఎందుకంటే అది మొత్తం అంత నల్లగా ఉందంట వ్యవస్థ అంతా ఢిల్లీలో. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. మన ఇంగ్లీష్ మొక్కాలేది కాదు అని చెప్పేసి అంబేద్కర్దని ఎవరు ప్రొఫెసర్ కంచా ఎలయ్య రాసినటువంటి ప్రత్యేక కథనం ఉంది. మన ఇంగ్లీష్ మొక్కాలేది కాదు అంబేద్కర్ది. మొక్కాలేదా అంటే కాదు అంబేద్కర్ రాసింది అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇంగ్లీష్కి ఎట్లనో సంబంధం ఏందో ఆ వ్యాసం చదివితే అర్థమవుతుంది. మెస్సీ వర్సెస్ రేవంత్. ఇక సీఎం గోల్, ఉత్సాహంగా ఫుట్బాల్ మ్యాచ్, ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి బ్రహ్మరథం పట్టిరు పబ్లిక్. మెస్సీ అపర్ణ జట్టుపై సీఎం రేవంత్ సింగరేణి జట్టు విజయం సాధించింది. చూసుకోయిగా ప్రపంచ దిగ్గజ ఆటగాడు, ఫుట్బాల్ ఆటగాడు మెస్సీని ఓడించేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం. 50 నిమిషాల పాటు అలరించిన మెస్సీ థ్యాంక్ యూ హైదరాబాద్ అంటూ ఫిదా అయిందంట మెస్సీ. 2 గోల్స్ కొట్టిన రేవంత్ హాజరైన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కోల్కతా ఘటన నేపథ్యంలో 3000కు పైగా పోలీసులతోటి భారీ భద్రత ఏర్పాటు చేసిండ్రు. ఎందుకంటే కోల్కతాలో ఆగమాగమైంది, ఇక్కడ మంచిగానే జరిగింది. నిన్న దీనికి సంబంధించి కనిపిస్తూ ఉంది. మెస్సీ రేవంత్ అంటూ ఉప్పల్ స్టేడియం హోరెత్తింది. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి హైదరాబాద్ బ్రహ్మరథం పట్టింది. ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఇక సింగరేణి RR9 టీం, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీం మధ్య శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. మెస్సీని చూసి యూత్ మైమరిచిపోయింది. ఇక కట్టుదిట్టమైన భద్రత నడుమ తన 2 టీమ్స్ మేట్స్తో రొడ్రిగో తర్వాత లూయిస్ సూరేజ్తో కలిసి ఉప్పల్ స్టేడియంలోకి అడుగుపెట్టిన లియోనల్ మెస్సీ ఇక్కడి జనం తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఫిదా అయ్యారు. ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ థ్యాంక్ యూ హైదరాబాద్ అంటూ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సింగరేణి తరపున బరిలో దిగిన సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 2 గోల్స్ కొట్టారు. ఫుట్బాల్ డ్రిల్లింగ్లోనూ మెస్సీతో సీఎం పోటీపడి మొత్తం మీద నిన్న రేవంత్ రెడ్డి టీమి గెలిచిందట. మరి ఫస్టే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాం, మరి గెలవాలి ఓడిపోవాలని. ఇక 2వ విడత పోలింగ్ నేడే. 3911 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ఎన్నిక ఉంటాయి. 2 తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఫలితాలు కూడా ఇవాళనే ఉంటాయి. సర్పంచులు బీజేపీలో చేరాలనుకుంటే ఈ నెల 18 లోపు డెడ్ లైన్ అని చెప్పేసి ఆ తర్వాత చేర్చుకోమని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఎందుకంటే 20 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటుంది, తర్వాత ఎట్లా చేర్చుకుంటారు. కాబట్టి ఇట్లా ఉంటుందట. కాబట్టి ముందే చేరాలనుకుంటారు, ముందే చేరొచ్చు అని చెప్తా ఉన్నాడు కేంద్ర మంత్రి. కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్పంచులు నామూషి అయ్యేలా బీజేపీ సర్పంచులు ఊర్లను అభివృద్ధి చేస్తా. బీజేపీ సర్పంచులు బీజేపీలోకి వచ్చి ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళ గ్రామాలని
మంచిగా అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాడు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎందుకంటే అసలు యాక్చువల్గా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తున్నాయి కాబట్టి ఈ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల ద్వారా ఆయా గ్రామాలను అభివృద్ధి చేస్తా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి బీజేపీకి ఎవరైనా రావాలనుకుంటే రండి అని చెప్పేసి పిలుస్తున్నాడు ఎవరు, కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామాల్లో డెవలప్మెంట్ పనులన్నీ కుంటుపడ్డాయి, రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి వ్యాఖ్య. ఈ 3,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి అంటారు కదా, అందుకని ఇప్పుడు తొందర పెడుతున్నారు ఎలక్షన్లు. ఎక్కడ, కేంద్రం నుంచి. ఓటు చోరీపై నేడు ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా. రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల దాకా చేస్తారట. దేని గురించి? ఓటు చోరీ గురించి. మరి మా బీసీల రిజర్వేషన్ చోరీ గురించి ఎవడు మాట్లాడాలి? మేమెంతో మాకంతా అని చెప్పేసి రాహుల్ గాంధీ పెద్ద మాటలే మాట్లాడిన తర్వాత మరి నిజంగా ఏమైనా అమలు చేసిండా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కానీ, తర్వాత అక్కడ కర్ణాటకలో కానీ ఇప్పుడు చూసుకుంటే, సరే కర్ణాటక విషయం పక్కకు పెడితే తెలంగాణలో మరి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ సమక్షంలోనే ఎక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. మరి ప్రకటించిన తర్వాత మరి మాట మీద ఉన్నారా అంటే మాట మీద లేరు, వాళ్ళు మాట పక్కకున్నారు. ఏమనంటే కోర్టు ఆపుతున్నది, లేకపోతే వాళ్ళు ఆపుతున్నారు, వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పేసి లాస్ట్కి వస్తే పక్కకు పెట్టేసిండ్రు. పక్కకు పెట్టినా ఏది పెట్టినా కానీ పబ్లిక్ మాత్రం డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మావాడోడు మందేవాడోడో క్లియర్గా అర్థమైపోయింది పబ్లిక్కి. కాబట్టి మా బీసీలను గెలిపించుకుంటాం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరం ఒకటైతామని చెప్పేసి ఒక ఫీలింగ్తో వచ్చేసిండ్రు పబ్లిక్. కాబట్టి ఫలితాలు కూడా అట్లనే కనిపిస్తున్నాయి. ఓట్ చోరీపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇందుకోసం ఢిల్లీ వేదికగా మహాధర్నా నిర్వహించనుంది. ఆదివారం ఢిల్లీలో రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఓటు చోరీపైన, మరి మా బీసీల రిజర్వేషన్ చోరీపైన ఓడి మాట్లాడాలి. కాబట్టి దానిపైన చూసుకోవాల్సింది ఎవరంటే పబ్లికే ఇంపార్టెంట్. ఇగో వీళ్ళు ఊర్లో ఏమైనా జరిగిందంటే ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నల్గొండ జిల్లానా? నల్గొండ జిల్లా రండి. ఏ మండలం? నల్గొండ జిల్లా చింతపల్లి మండలం, దేవరకొండ. చింతపల్లి మండలం అంటే చింతపల్లి సాయిబాబా టెంపుల్. ఆ మండలం ఏది, ఊరేది? అంగడి కుర్మపల్లి గ్రామం. కుర్మపల్లి గ్రామం. ఆ విలేజ్ లో బీసీలు 1500 మంది బీసీలు ఉన్నారు. కేవలం 2 ఇండ్లు మాత్రమే రెడ్డిస్ ఉన్నాయి. 2 ఇండ్లే రెడ్డిలు ఉన్నాయి. 250 ఎస్సీలు, ఎస్టీలు 2 ఇండ్లు. ఓకే. మొత్తం 2150 ఓట్లు. వాళ్ళు ఈ రోజు దొరల పాలన మా బీసీలని కుక్కను పెట్టి గెలిపిస్తామని చెప్పేసి బెదిరిస్తారు. ఓటుకు 5000 పంచి మిమ్మల్ని బీసీ గెలవనీయం రా ఆ అహంకారం చూపిస్తారు. ఆ అహంకారం పోవాలని చెప్పి మాకు బీసీలకు న్యాయం జరగడానికి క్యూనియస్కి వచ్చి మల్లన్న సార్ని కలవడం జరిగింది. ఓకే, చూస్తారు కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే అక్కడ 2000 పైచీలకు ఓట్లు ఉంటే దాంట్లో 1500 ఓట్లు బీసీలే ఉన్నాయట. తర్వాత ఎస్సీ సోదరులే 250, తర్వాత ఎస్టీ సోదరులే ఒక 2 ఇండ్లు ఉన్నాయట. ఇక 2 ఇండ్లు ఉన్నటువంటి రెడ్డిలు మేమే గెలుస్తాం రా, మీరెంత, మీ కథ ఎంత, మీ సంగతి ఎంత చూస్తామని చెప్పేసి సవాల్ విసురుతుంటారు. ఎందుకంటే పైసలు పైకం లెక్క నడుస్తుంది. 2 ఇళ్లలో 2 నిలబడ్డారట. ఎవరు గెలిచినా మనోడే ఉండాలి. ఇటువంటి కథలు ఉంటాయి, చూసుకోరు ఒకసారి. మనం ఈ విషయాన్ని పసిగట్టకపోతే 100% నష్టపోతారు. కాకపోతే ఏంటంటే చైతన్యమైన పబ్లిక్ అట్లేం లేదు, పరిస్థితి అట్లా గతం లెక్క లేదు. పైసలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ పైసలు తీసుకోరంటారా వద్దంటారా? మీరు పైసలు తీసుకోవాలి. న్యాయం జరిగేది పని చేసేటోడికి, న్యాయం చేసేటోడికే కావాలి. 10 సంవత్సరాల నుంచి గ్రౌండ్ లో ఉండి ప్రతి సమస్య మీద కొట్లాడేది బీసీ బిడ్డ నేను. హైదరాబాద్ ఉండి నేనే క్యాండిడేట్. కట్టమేసి నా పేరు. దొరల అహంకారానికి బలిగాకండి, 5000 ప్రభలకు లొంగకండి, నిజాయితీని గెలిపించండి. ధర్మబద్ధంగా ఉన్నోనికి మాత్రమే ఓటేసి ఊరి గ్రామ అభివృద్ధికి తోడ్పడండి. అంగడి కుర్మపల్లి గ్రామం అంట, చింతపల్లి మండలం. ఇది చింతపల్లి సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఆడ. ఇది కదా నియోజకవర్గం, దేవరకొండ కాన్స్టిట్యున్సీ. కాబట్టి అర్థం చేసుకోరి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఒక్కటై ఆటోమేటిక్గా గెలిపించుకుంటే వేరే ఉంటుంది లెక్క. ఇప్పుడు ఈయన కూర్చోబెడితే మహేష్ను ఒకవేళ సర్పంచ్ని చేసుకుంటే మంచిగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆయన కుర్చీ చేసుకోవచ్చు, మనం కుర్చీ చేసుకొని మాట్లాడతాం. లేకపోతే ఇంకో మరి ఆయనని అగ్రవర్ణం ఆయనని కూర్చోబెట్టి అడుగుంటే నిన్ను నిలబెడతాడు, ఆయన ఒకటే కుర్చీ చేసుకుంటాడు. అదంతా కూడా ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పటి మటుకు మనము 5000 రూపాయలు ఇచ్చాడని చెప్పేసి 5000 రూపాయలు ఇస్తే 5 ఏళ్ళు లాగని చేస్తారు గ్రామాన్ని. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏం గుర్తునిది? మాదండి ఉంగరం గుర్తండి.
ఉంగరం గుర్తు అంట. ఉంగరం ఇట్లా తీసి చూపి ఇక ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు అంటే ఓటేయండి. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే 17 తారీఖు నాడు ఉంది కదా ఎలక్షన్. ఇవాళ 14 తారీఖున 2వ విడత అవుతుంది, 3వ విడతున్నట్టున్నాయి ఇక్కడ. కాబట్టి 3వ విడతలో ఆ ఊర్లో ఉంగరం గుర్తుకు వేసి మహేష్ని గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు బీసీ బిడ్డ. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఓటు మనం వేసుకోకుండా మనకు సోయి లేకపోతే ఇక వాళ్ళే ఎప్పుడు కూడా ఆధిపత్యం కొనసాగిస్తుంటారు. కాబట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంత అహంకారం చూడండి. పైసలు ఉన్నాయి కదా ఏమైనా చేస్తాం మేము, ఈ ఊరు మొత్తం కొనేస్తాం, ఓడొస్తారో చూస్తారా అని చెప్పేసి అంటున్నారట. కాబట్టి ఎవరొచ్చేది ఏం కథ, మేమంతా ఐక్యంగా ఉన్నామనేటువంటి నినాదాన్ని చాటండి. మీ అందరూ ఒక్కటి ఉన్నారనేటువంటి విషయాన్ని బయట చెప్పడానికైనా మహేష్కి గత 40 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా 500,000 రూపాయలు అది కూడా ఇస్తే ప్రేమతో గెలిపించేవారు. ఈ రోజు 5,000 రూపాయలు పెట్టి ఓటుకు 5,000 నిన్న పంచడం జరిగింది. ఆ ఓటుకు 5,000 తీసుకొని ఊరిని మీరు నాశనం చేసుకుంటారా? ఊరిని అభివృద్ధి చేసుకుంటారా? 10 సంవత్సరాల నుంచి కట్ట మహేష్ అనేటోడు ప్రతి గడపకి ఏం చేసిండు అనేది ప్రతి కుటుంబానికి తెలుసు. దయచేసి మీకు దండమేటి చెప్తున్నా, 5 ఏళ్ళు వల్లకాడ అవుతుంది ఊరు. అదే దొరల పాలకు పోయి దొరల గడిల కాడికి పోయి దొర అని చెప్పి చీరల మీద కూర్చొని అరే నువ్వు ఎవరు కొడుకురా అని చెప్పేసి అడిగే కాలం మీరు మర్చిపోండి. కట్ట మహేష్కి ఓటేసి గెలిపించి వారి దగ్గరకు వచ్చి అరే మహేష్ ఇది పని చేసి పెట్టరా అని చెప్పి మీ ఇంటికి వచ్చి చేసేవాడిని మీరు ఎన్నుకోండి. దయచేసి మీరు గమనించండి బీసీ బిడ్డలారా. ఇంతకుముందు కూడా నేను మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాను. బీసీ ఎస్సీ ఎస్టీ అందరు కూడా న్యాయం జరగాలి, మైనార్టీలు కళ్ళు తెరవండి. ఇప్పుడన్నా ఈ దొరల పాలనకు అంతం పలకండి. అందరికీ నమస్కారం. ఓకే, ఉంగరం గుర్తంట వేసి గెలిపించండి. ఎందుకంటే ఉత్సాహవంతుడు, తర్వాత యువకుడు కూడా గతం నుంచి కూడా పబ్లిక్తోనే ఉన్నాడు. ఇవాళ ధన్మని డైరెక్ట్ పారాషూట్ నేతలు అంటారు, ఇట్లా పైనుంచి ఊడిపడతారు అనమాట. ఎలక్షన్ రాగానే వస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళని కాకుండా 5,000 రూపాయలు ఇస్తే తీసుకోరి. ఎందుకంటే ఆయన దగ్గర పైసలు లేనట్టున్నాయి, కానీ ఇచ్చిన కాడికి తీసుకొని ఎవరికి ఓటేయాలనో డిసైడ్ చేసుకొని గుద్దురి కథం లెక్క తేలిపోతుంది. సరే, థ్యాంక్ యూ. ఇక ఇట్లా నడుస్తుంది లెక్క మొత్తం ఊర్లల్లో. పైసలు ఉన్నాయి కదా మేము ఏం పీకుతారో ఏం చేస్తారో అంటున్నారట. పీక్ చూపిరి గట్టిగా ఎట్లుంటుందో లెక్క. ఇది ఇట్లుంటే ఇండియాపై టారిఫ్లు రద్దు చేయండి. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% అదనపు సుంకాలను దేశ చట్టసభ్య సభ్యులు వ్యతిరేకించారు. ఆ టారిఫ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 3 డెమోక్రాట్లు అంటే అపోజిషన్ పార్టీ లీడర్లు నాయకులు డెమోక్రాట్స్ అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం పెట్టిరట. అక్కడ రిపబ్లికన్స్ తర్వాత డెమోక్రాట్లు ఉంటారు. డెమోక్రాట్లు ఏమో ప్రతిపక్షంలో ఉన్నారు, రిపబ్లికన్స్ ఏమో ట్రంప్ పార్టీ అనమాట. కోల్కతాలో రచ్చరచ్చ. ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ కోల్కతా ఫుట్బాల్ మ్యాచ్ అటర్ ఫ్లాప్ అయింది. మెస్సీ గ్రౌండ్లోకి వచ్చి అలా వెళ్ళిపోవడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేసిరట. ఇక స్టేడియంలోకి బాటిళ్ళు చైర్లు విసిరేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. మాకు ఇందాక చూసిరుగా మీరు, అట్లున్నది కథ. ఇక పొగమంచులో కనపడక ఢీకొన్న 12 వెహికల్స్ అంట. ఎందుకంటే పొగమంచు దారుణంగా ఉంది పరిస్థితి. చలికి తర్వాత ఈ పొగమంచుతోటి ఆ కాలుష్యంతో మొత్తం కూడా కనిపిస్తలేమంట రోడ్లు. చాలా జాగ్రత్తగా ఉండండి. పొగమంచు వచ్చినప్పుడు మెల్లగా వెళ్ళాలి. ఎందుకంటే ఆపోజిట్ వచ్చే వెహికల్ కూడా కనిపించదు మనకు. ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఎక్స్ప్రెస్ వేపై శనివారం భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన మంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో దద్రిలోని చక్రసైన్పూర్లో గ్రామ సమీపంలో దాదాపు 12 నుంచి 15 వాహనాలు ఒకదానొకటి గుద్దుకునేయట. ఉన్నది కథ. నేడు 3వ T20 సౌత్ ఆఫ్రికాతో ఇండియా 3వ T20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. గత 2 మ్యాచ్ల్లో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి గిల్కు సఫారీతో జరిగే చివరి 3 మ్యాచ్లు T20 వరల్డ్ కప్కు ఫైనల్ అడిషనల్గా మారినాయి. అయితే ఇక్కడ ఇప్పటికే జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో ఇరు జట్లు ఒక్కొక్కటి గెలిచినాయట, చెరొకటి గెలిచినాయంట. మరి ఇవాళ జరిగే మ్యాచ్ పైన ఉత్కంఠ ఉన్నది. వచ్చే 3 ఏళ్లలో 17 లక్షల ఇండ్లు పేదల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు నిర్మించలేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మిత్తిల భారం మోపారు. ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్స్ నేర్చుకోవాలని సూచన. ఇక పరిగిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు శంకుస్థాపన. ఒక ఇల్లు ఎందుకు నిర్మించాలి? కొన్ని ఇల్లు కట్టిరు బాగానే, కట్టిరు కానీ ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు కొన్ని. ఎప్పుడు కేసీఆర్ హయాంలో కట్టలేదు అనలేము, కానీ కట్టినా ఇవ్వలేదు. కాకపోతే అవి ఇప్పటి వరకు కూడా ఇంకా చాలా ఉన్నాయి అట్లనే పెండింగ్లో.
ఇక పోలవరం నల్లమల్ల సాగర్పై సుప్రీంకు పిటిషన్ దాఖలు చేసే యోచనలో తెలంగాణ. ఇక ఢిల్లీలో న్యాయ నిపుణులతో ఇరిగేషన్ అధికారులు చర్చ. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వితో మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉందట. ఫోన్లో మాట్లాడినటువంటి ఇలా డైరెక్ట్ మాట్లాడతారేమో. పాలమూరు ఫేజ్ 1కు అనుమతులు ఇవ్వండి, డిపిఆర్ను క్లియర్ చేయండి, కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ లేఖ రాసిండు. ఫేజ్ 1లో 45 టీఎంసీలను వాడుకుంటాం, అన్ని ప్యాకేజీల్లోనూ 5 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తాం. ఏపీ పేరు మార్చి పోలవరం నల్లమల్ల సాగర్ కడుతున్నది, ఆ ప్రాజెక్టును కట్టకుండా ఏపీని నిలువరించండి. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని విజ్ఞప్తి. కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీకి లేఖ రాసిండు రాహుల్ బొజ్జా. లేఖ అందించిండట ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి తరఫున. వామ్మో చలి, రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్నాయి టెంపరేచర్లు. మొత్తం చలి బాగా భారీగా పెరిగిపోతూ ఉంది. మొయినాబాద్లో, ఇక్కడ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఉంటుందిగా, ఇక్కడ చిలుకూరు బాలాజీ దగ్గర అవతల మొయినాబాద్లో 6.3 డిగ్రీలు సెల్సియస్ నమోదైంది. అంటే చాలా ఎక్కువ చలి ఎక్కువ అయిపోయింది. 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో మరింత తీవ్రమైంది. రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు 11 డిగ్రీల లోపు నమోదవుతుండగా అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రంలో ఆడోళ్ళ ఆయుష్యే ఎక్కువ ఉందట. మగవాళ్ళ కంటే ఆడోళ్ళే ఎక్కువ బతుకుతున్నట్టు 6 ఏళ్ళు ఎక్కువ. ఎట్లున్నది? మగాళ్ళ సగటు ఆయుర్దాయం 67 ఏళ్ళే ఉంటే మహిళలది 73 ఏళ్ళ దాకా ఉందట. 45 నుంచి 59 ఏళ్ళ మధ్య ఎక్కువ మంది మగవాళ్ళు చనిపోతురట. 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపలనే, 59 ఏళ్ళ లోపలనే ఎవరు మగవాళ్ళు చనిపోతురట బాగా చాలామంది. ఎస్ఆర్ఎస్ 2022 డాటా ఆధారంగా కేరళ యూనివర్సిటీ అనాలిసిస్ చేసింది. నడి వయసు మగాళ్ళ ప్రాణాలకే రిస్క్ ఎక్కువ అని తేల్చిరట రిపోర్టు. ఎందుకంటే నడి వయసు వాళ్ళు బాగా ఆలోచిస్తారు, కుటుంబం ఎట్లా, రేపు ఎట్లా చేయాలి, ఏం కథ, పరిస్థితి ఏందని చెప్పేసి ఆలోచిస్తుంటారు. కాబట్టి వీళ్ళకి రిస్క్ ఎక్కువ అవుతుందంట. ఏపీ కర్ణాటకలోనూ సేమ్ సీన్. కేరళలో మాత్రం మొగాళ్లకు 78 ఏళ్ళ దాకా డోకా లేదట. 45 నుంచి 60 ఏళ్ళ వయస్సు వాళ్ళ కోసం హెల్త్ స్కీములు తీసుకురావాలని చెప్పేసి స్టడీ చేస్తున్నట. 35 ఏళ్ళు దాటితే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని సూచిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఆడవాళ్ళకు కొంతవరకు ఎక్కువనే ఉందట ఆయుర్దాయం. ఆడవాళ్ళకే ఆయుష్ ఎక్కువ, అదేదో సామెత కోసం చెప్తున్నది కాదు, సోషల్ సైన్స్ చెప్తున్న నిజం. మగాళ్ళతో పోలిస్తే మహిళలే ఎక్కువ కాలం బతుకుతున్నారు. మన రాష్ట్రంలో మగవాళ్ళు నడి వయసులోనే రాలిపోతుంటే మహిళలు 70 ఏళ్ళు దాటినా గట్టిగా నిలబడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆడ మగ ఆయుష్తో తేడాపై ఇటీవల కేరళ యూనివర్సిటీ నిర్వహించిన స్టడీలో విషయం తేలిందట. అసలు ఆయుర్దాయం విషయంలో ఆడ మగ మధ్య తేడా ఎందుకు వస్తుంది, ఏ వయసులో మగాళ్ళు రిస్క్లో పడుతున్నారు అనే అంశం మీద కూడా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించి 2022 నాటి శాంపిల్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ఆధారంగా అరియాగా అప్రోచ్ పద్ధతిలో ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్లు విశ్లేషణ చేస్తే మొత్తం మీద 67 ఏళ్ళ వరకు ఆయుష్ వరకు మొగాళ్ళకు ఉంటే 73 ఏళ్ళు బతుకుతున్నట్ట ఆడవాళ్ళకు కొంచెం ఆయుష్ ఎక్కువ ఉంటుందంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు 59 ఏళ్ళ వరకు ఎక్కువ మంది చనిపోతున్నట్ట మగవాళ్ళు. ఎందుకంటే 45 నుంచి 60 ఏళ్ళ వరకు ఏంటంటే కుటుంబ భారం అంతా కూడా వాళ్ళ పైన పడుతుంది, ప్రెజర్ ఉంటుంది. కాబట్టి అట్లా ఆయుష్ తగ్గుతుందట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. యోగా, ధ్యానం ఇటువంటివి చేసుకుంటే కొంతవరకు దాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఓటేసేందుకు వెళ్తూ 6 మృతి అంట పాపం. మెదక్లో బైకును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం. జనగామలో మరో ప్రమాదం, అన్నదమ్ములు చనిపోయారట పాపం. మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒకే కుటుంబానికి చెందిన 4 పాపం. దారుణం. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. వీళ్ళకి సిగ్గే లేదు నాయన, వీళ్ళకి మీకైతే నిజంగా మనుషులు ఆలేకపోతే ఇంకేమైనా అర్థమవుతలేదు. మరి ఇష్టం వచ్చినట్టు కథనాలు రాసులేంద్ర బాబు, రాయకుంటేనేమో రాయలేరు, రాస్తేనేమో మళ్ళీ ఉల్టా తక్కువ వేసి చూపించడం బీసీలని. తోలు తీయాలి, కొడుకుని తొక్కాలి ఒక్కొక్కరిని. వేస్ట్ ఫెలోస్. మెస్సీ రేవంత్ ఆట అదర్సు, కిక్కు కేక అని చెప్పేసి ఉప్పల్ స్టేడియంలో గోల్డ్ కప్ ఫ్రెండ్లీ మ్యాచ్ సంబరంగా సాగిన సాకర్ వేడుక. ఇక ప్రొఫెషనల్ ఆటగాళ్ల మైదానంలో అడుగుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ను కిక్ చేసి ప్రేక్షకుల్లోకి పంపిన మెస్సీ
తర్వాత రోడ్రిగ్ అభిమానుల ఉర్రోతలు, కాసేపు సరదాగా ఆడిన రేవంత్ మనవడు, చివర్లో రాహుల్ కరచాలనం, ఫోటోలు కూడా తీసుకున్నారు. మెస్సీ వెల్కమ్ జాయిన్ ది రైజ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు ముఖ్యమంత్రి. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని చెప్పేసి లియోనెల్ మెస్సీ అంటున్నాడు. మెస్సీని మాయ చేసిన హైదరాబాద్, ఫ్యాన్స్ ఉత్సాహంతో పోటీపడ్డ దిగ్గజ ఫుట్బాలర్ అని చెప్పేసి ఇక్కడ కప్పు గెలిచిరట. ఉప్పల్ స్టేడియంలో గోల్డ్ కప్ ట్రోఫీతో మెస్సీ, రేవంత్ రెడ్డి చిత్రంలో రాహుల్ గాంధీ. మనకు ఆటలంటే క్రికెట్, ఆ తర్వాత టెన్నిస్, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఫుట్బాల్కు క్రేజ్ విపరీతంగా పెరగనుంది. అంతేనా, తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగనుంది. ఇందుకు కారణం ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ, రేవంత్ రెడ్డి మధ్య శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్. ఆట ఆద్యంతం సరదాగా, సంబురంగా, ఇంకా చెప్పాలంటే స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల్లోనే కాదు, టీవీల ముందు కూర్చున్న వారిలో కూడా ఉత్సాహం ఉరకలెత్తేలా సాగింది. రేవంత్ రెడ్డి RR9 జెర్సీ వేసుకొని ప్రొఫెషనల్ ప్లేయర్ల స్టేడియంలోకి అడుగు పెడితే, మెస్సీ అర్జెంటీనాకే చెందిన మరో దిగ్గజ ఆటగాడు రోడ్రిగో, ఉరుగ్వే ప్లేయర్ సువారెజ్ మాత్రం సాధారణ దుస్తుల్లోనే అడుగుపెట్టారు. కాసేపు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ సందర్భంగా రేవంత్ ఒక గోల్ కొడితే మెస్సీ 2 గోల్స్ చేశాడు. తర్వాత అంతా కలిసి స్కూలు, కాలేజీ పిల్లలతో సరదాగా ఆడుకున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి టీం గెలిచిదాడు నిన్న. ఎదుడిగో ఈ లంగరాతలు బంద్ చేయరు. రే బాబు, ఈ లంగరాతలు బంద్ చేయరు. రాయకపోతేనేమో రాయలేదురా బాబు అని చెప్పేసి అంటే ఇటువంటి రాతలు రాసుకొచ్చేసి మళ్ళీ ఇట్లా విషం కక్కేటువంటి మొత్తం కూడా ఒళ్ళు నిండా మొత్తం కూడా విషం నింపుకొని ఉన్నారు ఈ లంగా కొడుకులు కొంతమంది. ఏంద్రా ఇది? బీసీల విజయబావుట అని చెప్పేసి పేరేమో అది పెట్టేసి లోపల వచ్చిన తర్వాత 41% అని రాసుకొచ్చారు. ఇక్కడ తొక్కల కొడుకునే ఒక్కొక్కరిని. ఉన్నది 67%, రాసిందేమో 41% అని. పంచాయతీ తొలి విడతలో 41.7% స్థానాల్లో బీసీల గెలుపు, కేటాయించిన దానికంటే రెట్టింపు సీట్లలో విజయం. 4230 సీట్లలో 1764 సీట్ల బీసీలవే. జనరల్ స్థానాల్లోనూ కూడా సత్తా చాటిండ్రు. హనుమకొండలో అత్యధికంగా 48 స్థానాలు సొంతం చేసుకున్నారని రాసింది. మంచిగా రాసినట్టే అనిపిస్తుంది మనకు, కానీ లోపల విషయం అంతా 67% ఉన్నటువంటి శాతాన్ని 41% అని రాసింది. వెస్ట్ ఫెలోస్ ఎవడరా రాసింది ఇది? సిగ్గుండాలి ఎవరికన్నా. ఇప్పుడు ఏది ఎంఆర్పిఎస్ దాడులు ఎట్లయితే జరిగినాయో అటువంటి దాడులు జరగకుండా చూసుకోండి. దాడులు జరగని చెప్పేసి మేము కోరుకోవట్లేదు. వెస్ట్ ఫెలోస్ మొత్తం విషప్రాతలే. నేడు 2వ విడత పంచాయతీ పోరు 3911 గ్రామ పంచాయతీల్లో ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయింది. కమలానికి నాదుడు ఏడి అని చెప్పేసి ఒక కొత్త పలుకు రాసిండు. ఒక్కోసారి కొత్త పలుకు మంచిగానే రాస్తాడు ఈయన, ఇంకోసారి చెత్త పలుకు కూడా రాస్తాడు ఈయన. ఎవరు? వేమూరు రాధాకృష్ణ. ఏది దీని గురించి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు పరిస్థితి బాగలేదు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ ఎటు లేదు పరిస్థితి అని చెప్పేసి రాసుకొచ్చిండు. మొన్న ప్రధానమంత్రి మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన దాని మీద ఒక వ్యాసం రాసుకొచ్చిండు వేమూరు రాధాకృష్ణ. కొత్త పలుకుల 8 మంది ఎమ్మెల్యేలు, మరో 8 మంది ఎంపీల స్థాయికి ఎదిగిన బీజేపీ తెలంగాణలో క్రమంగా ఎందుకు చతికిలబడుతోంది? కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు. భారతీయ జనతా పార్టీలో అలా ఉండదని, ఆ పార్టీ క్రమశిక్షణకు మారుపేరని భావిస్తారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా తయారైంది. కాంగ్రెస్ నాయకుల వల్లే బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకోలేకపోయినా వాళ్ళలాగా అంతర్గతంగా కత్తులు దూసుకోవడం మొదలుపెట్టిరట ఎవరు? బీజేపీ నాయకులు. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ తన పట్టును ప్రదర్శించలేకపోయింది. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పనితీరు పేలవంగా ఉంది. నిజానికి తెలంగాణలో బీజేపీ బలపడడానికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. కేసీఆర్ కుమార్తె కవిత ఆ పార్టీకి తలపోటుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి, అక్రమాలను ఆమె ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. సోదరుడు కేటీఆర్ను కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. ఇక్కడ ఉద్యమ సమయంలో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని కవిత ఆరోపించారు. సొంత తండ్రిని కూడా టార్గెట్ చేయడానికి వెనుకాడడం లేదు కవిత.
ఈ పరిణామాలన్నీ అందిపుచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ ఎందుకో స్తబ్దుగా ఉండిపోతుంది. ఇది గమనించడం వల్లనేమో కాబోలు ప్రధాని మోడీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. ఇక కాంగ్రెస్లో సీఎం రేవంత్ తన పట్టును పెంచుకుంటుండగా బీజేపీలో ఆ స్థాయి నాయకులు కనిపించడం లేదు. కేసీఆర్, రేవంత్ ఒకరికొకరు ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు ఉన్నారు. ఈ ఇద్దరికి బీజేపీ తరఫున ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కనిపిస్తలేదట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో రేవంత్ అడుగులు వేస్తున్నారు. ప్రజలలో తన ప్రతిష్టను పెంచుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు భారీ ప్రయత్నం చేశారు. మరో 10 ఏళ్ల పాటు సీఎంగా తానే ఉంటానని ఆయన ప్రకటించుకున్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 58% వరకు సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడం ద్వారా సీఎం తన సత్తా చాటుకున్నారని చెప్పింది. మరి ఏమైందిరా బాబు, మరి బీసీల గురించి కూడా రాయాలిగాను. ఈయన కమ్మాయన కాబట్టి కమ్మగా రాసుకుంటాడు అనమాట. కాబట్టి బీసీలను తక్కువ చేసి రాస్తున్నారు. చూసినాం అయిపో ఇక్కడ బీసీల విజయబావుట అని రాసి లోపల తక్కువ రాసేసారు. అట్లా ఇటువంటి లంగా కథలు నడుస్తున్నాయి. బంజైరివి సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంక్షేమానికి కొత్త చట్టం రావాలి, వారికి సామాజిక భద్రత కరువైంది. బాండ్ పేరుతో ఉద్యోగి హక్కులు హరిస్తారా, కార్మిక చట్టాలు వర్తించవా అని చెప్పేసి హైకోర్టు అడుగుతుంది. ఎవరికి? సాఫ్ట్వేర్ ఉద్యోగులు. జాబు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ట్రంప్ విధానాలపై తిరుగుబాటు, వర్క్ పర్మిట్లో మార్పులను సవాల్ చేసిన 10 మంది అమెరికా సెనేటర్లు. ఇక H1B వీసా ఫీజు పెంపుపై 20 రాష్ట్రాల న్యాయ పోరాటం. ఇక భారత్పై 50% సుంకాలను సవాల్ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ప్రతిపక్ష సభ్యులు తీర్మానం చేసిండ్రట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. తెలుగు వారిని కలవడం ఆనందంగా ఉంది, తెలుగు ప్రజల అభిమానం మర్చిపోలేను. హైదరాబాద్ చాలా గొప్ప నగరం, ఇక్కడ ప్రజలు చూపిన ఆప్యాయత చిరకాలం గుర్తుంటుంది. ఉప్పల్ స్టేడియంలో రేవంత్ మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్, గోల్డ్ కప్ పేరుతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడినరు. సీఎం రేవంత్ 1 గోల్, మెస్సీ 2 గోల్స్ వేసిండు. అపర్ణ మెస్సీ టీంపై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ వీక్షించిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా వచ్చిందా కనిపించలే. మరి మెస్సీ రాకను పురస్కరించుకొని భారీ బందోబస్తు. కోల్కతాలో మెస్సీ ఈవెంట్లో గందరగోళం. ఈవెంట్ గజిబిజిపై బీజేపీ టీఎంసీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది అక్కడ కోల్కతాలో. ఇక్కడ మాత్రం మంచినే జరిగింది. తిరువనంతపురంలో కామ్రేడ్లకు ఎదురుదెబ్బ. తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ వశమైందట. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా కేరళలో ఎర్రజెండా పార్టీ బలంగా ఉన్నది. అధికారంలో ఉన్న పార్టీ కూడా ఎర్రజెండా పార్టీలే, సిపిఐ సిపిఎం పార్టీలే అక్కడ అధికారంలో ఉన్నాయి, లెఫ్ట్ పార్టీలు. అయితే కాకపోతే ఏంటంటే తిరువనంతపురంలో ఇప్పుడు ఈసారి బీజేపీకి మరి కలిసి వస్తూ ఉందంట. 45 ఏళ్ల తర్వాత కామ్రేడ్ల కోటలో కాషాయ రెపరెపలు. 101 స్థానాలకు గాను బీజేపీ సొంతంగానే 50 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎల్టీఎఫ్ 29, యూడిఎఫ్ 19 స్థానాలకే పరిమితమైంది. త్రిపునితుర తర్వాత పాలక్కడ్లోనూ బీజేపీ జయకేతనం ఎగరేసింది. కేరళ లోకల్ బాడీ ఫలితాలపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేసిండు. ఆ రాష్ట్ర ప్రజలకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు చెప్పిండు. ఎందుకంటే అక్కడ ఉన్నదేమో లెఫ్ట్ పార్టీలు, ఎర్రజెండా పార్టీలు అక్కడ అధికారంలో ఉంటే ఇక్కడ బీజేపీ గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసినట్ట ప్రధాని. నేడు సెకండ్ ఫేజ్ 3911 స్థానాలకు 2వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ఆల్రెడీ స్టార్ట్ అయింది పోలింగు. ఇవాళ లెక్కింపు ఫలితాలు కూడా ఉంటాయి. ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా ఇవాళనే ఉంటాయి. అంతా సిద్ధం చేసేసారు. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు. డ్రగ్స్ సరఫరా కీలక నిందితుడు 5 ముఠా సభ్యులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 కిలోల గంజాయి, ఇక హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని ముఠా పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్, లంగర్ హౌస్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసిరట. మాటలు కాదు చేతలు కావాలి, నైపుణ్యం పెరగాలి, సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. స్పష్టమైన టార్గెట్, చర్యలే విజయాన్ని అందిస్తాయి. సాయుధ దళాలు నైపుణ్యం, ఇటు బలీయమైన వ్యవస్థలే భారత్ బలం అని చెప్పేసి డిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అంటా ఉన్నాడు. మొత్తం మీద మాటలు కాదు చేతలతో చూపిస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక ఇదెవరి పని? ఐబొమ్మ రవి కస్టడీలో ఉండగా అఖండ 2 పైరసీ చేసిరట. చూసుకోయిగా థియేటర్లలో అధిక ధరలతో దోపిడీ చేస్తుండ్రు, అందువల్లే ప్రేక్షకులు
థియేటర్లకు దూరం అవుతుండ్రు. ప్రభుత్వాలు మల్టీప్లెక్స్లను కట్టడి చేయాలి. సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ చెప్తున్నాడు. నేను చెప్పింది కరెక్ట్. అసలు ఐబొమ్మ రవి లోపల ఉన్నాక కూడా మనం బయట పరిస్థితి నడుస్తున్నాయట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇట్లా వేయడానికి కారణం ఏంటంటే అఖండకు రేట్లు పెంచుకోరని చెప్పేసి ప్రభుత్వమే ఓకే పడేసింది. ఎంతనైనా టికెట్ ధర ఎంతనే పెట్టుకో, ఇక నడి విరుసుకోవాలని పబ్లిక్ని, మేము మాత్రం మంచిగా ఉంటాం, 2 కార్లు వస్తాయని చెప్పేసి. ఇటువంటి లంగకథల వల్లనే ఇటువంటి నేరాలు పెరుగుతున్నాయని చెప్పేసి అక్కడ సిపిఐ నేత అంటున్నాడు నారాయణ. ఆయన ఉన్నట్టు మాట్లాడతాడు. ఇక బీజేపీకి ఎస్ఐఆర్ బ్యాక్ డోర్ అంట. యూపీ ఎన్నికల్లో గెలుపు కోసం ఉపయోగించిండ్రు. మానవ ఆలోచనలను ఏఐ మార్చితే వివక్ష తొలగొచ్చు. ఏఐను మానవాళి సమగ్ర వృద్ధి కోసం అభివృద్ధి చేయాలి. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ విజన్ ఇండియా సమ్మిట్కు హాజరయ్యిండు. అఖిలేష్ యాదవ్ కేటీఆర్ రామేశ్వరం కేఫ్లో లంచ్ చేసిరట. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది ఎక్కడ లంచ్ చేసిండ్రో, లంచ్ చేసిన విజువల్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఫలక్నామా ప్యాలెస్కి వచ్చిండ్రు. ఇవంతా నిన్న మెస్సీదే కనిపించింది అంతా. ఏగో నిన్న అగో ఏమే అఖిలేష్ యాదవ్ తర్వాత ఈ కేటీఆర్ ఇట్లా లంచ్కి ఇట్లా చేసిర్రు. దానికి సంబంధించినటువంటి అది కనిపిస్తూ ఉంది. తర్వాత మొత్తం అగో ఏమైంది వస్తలేమేంది, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. నిన్న లంచ్ చేసిరు కేటీఆర్, తర్వాత అక్కడ అఖిలేష్ యాదవ్. మెస్సీ మాట్లాడండి నిన్న. Like Leo Messi, as the leader of opposition is there. Coming back, we can see on screen Mr. Rahul Gandhi. A broad moment for everybody as a fan, as a big supporter of the game. May it be Audience cheering up, Messi, Messi! What a fantastic moment it was. మెస్సీ తర్వాత రేవంత్ రెడ్డి ఇద్దరు చెరో దిక్కు. Now comes the most awaited and the diamond moment here. Yeah, the ball with Messi. The pass was far enough. The pass was far enough to beat the goat right there. The ultimate moment for everybody. అట్లా జరిగింది మ్యాచ్. ఇది ఉన్నా మరి విజువల్స్ ఏమైనాయో ఇట్లా రైట్. నిన్న వాళ్ళు లంచ్ చేసిరు. కేటీఆర్ తర్వాత అక్కడ అఖిలేష్ యాదవ్. బొగ్గు రంగంలో సంస్కరణలు. ప్రభుత్వ సంస్థలు పూర్తిగా అంకితభావంతో పనిచేయాలి, లేకపోతే వాటిని ఎవరూ రక్షించలేరు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట. ఇక పుంజుకుంటున్న ఇండిగో సాధారణ స్థితికి ఇండిగో సేవలంట. నిన్న 2000కు పైగా విమానాలు నడిపింది ఇండిగో. 138 గమ్యస్థానాలకు సర్వీసులు నడిపిందట. ఈవెంట్ మేనేజర్ల రేవంత్ అని చెప్పేసి ఈటల రాజేందర్ అంటుండు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఫుట్బాల్ ఆడుతుండు. మ్యాచ్కు సింగరేణి డబ్బులు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. బీఆర్ఎస్ కుంభకోణాలపై కవిత పదే మాట్లాడుతుంది. ఆమె మాటలపై విచారణ జరపాలి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అంటున్నాడు. జరపాలి నిజంగా కూడా. ఎక్కడ గతంలో బీఆర్ఎస్లో జరిగినటువంటి అవినీతి పైన. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఎగనామే పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఇది బీసీ రిజర్వేషన్ లేకుండా చేద్దామని. త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్. కాంగ్రెస్కు సవాలుగా 42% రిజర్వేషన్లు. పార్టీ పరంగా అమలుకు కష్టమే. మరోసారి బీసీల నోట్లో మట్టే. ఇక ప్రజా వ్యతిరేకతపై కాంగ్రెస్లో టెన్షన్ అయినా ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతుందట. ఈ నెల 17తో ముగియనున్న సర్పంచ్ ఎన్నికలు. ఈ ఎలక్షన్స్ పూర్తి కాగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట. పార్టీ పరంగా 42% అమలు చేస్తుందా లేదా అనుమానంలో పార్టీ నాయకులు బీసీ నాయకులు ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలలో అన్యాయం చేసింది.
మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇప్పుడు మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా పెడతాం. అప్పుడు ఏమన్నారు, ఇప్పుడైతే ఫస్ట్ అయితే సర్పంచ్ పెడతాం, ఎందుకంటే ఫండ్స్ పోతాయి, కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ పోతాయి కాబట్టి పెడతామన్నారు. తర్వాత ఇప్పుడేమంటున్నారు, ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా పెట్టేస్తామంటున్నారు. అంటే ఇదంతా మోసం అన్నట్టు లెక్క. తెలంగాణలో అధికార పార్టీకి అసలు అగ్ని పరీక్ష ఇప్పుడు ఎదురుకానుంది. ఈ నెల 17వ తేదీతో రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈ ఎన్నికలు పూర్తి కాగానే వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 15 ఆగస్టు నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని సర్కార్ భావిస్తుంది. అయితే ఇప్పటికే 2 దశల సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావస్తున్నాయి. 2వ దశ 3వ దశ మరో 3 రోజులు ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ఇదే ఊపులో ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహిద్దామని అనుకుంటారట. ఇప్పుడు ఈ సర్పంచ్ అంటే ఊరుకున్నారు కానీ పార్టీలు కనిపిస్తాయి. అలా ఎంపీటీసీ జెడ్పీటీసీ వెళ్ళా పార్టీల గుర్తులు ఉంటాయి, పని చేస్తారు, గుర్తులు ఉంటాయి. మీ పని మీరు అన్యాయం చేస్తే ఇంకా కూడా వ్యక్తి ఉన్నతిలో విద్య చాలా కీలకం అని చెప్పేసి పొంగులేటి అంటున్నాడు మంత్రి. హాస్టల్ విద్యార్థులంటే పట్టదా అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జోరుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రచారం. జహీరాబాద్, నర్సాపూర్ నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు అభ్యర్థులు. రాజకీయ ప్రస్థానంలో యువతరం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఎస్పీ నరసింహ అంటున్నాడు. నేటి మాట చూసుకుంటే, మేము రాజకీయ నాయకులం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యా హక్కు చట్టం కోసం గొంతు దించుకున్నాం, ఇప్పుడు అధికారం అందుకున్నాక నోళ్లు మూసుకున్నాం. మేము రాజకీయ నాయకులం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలుషిత ఆహారం తిని ఎంతోమంది పేద విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతే మేము అప్పుడున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశాం. ఇప్పుడు మా ప్రభుత్వం నిత్యం అలాంటి సంఘటనలు జరుగుతున్న దున్నపోతు మీద వాన పడ్డట్టుగా నటిస్తున్నాం. మేము రాజకీయ నాయకులం. రాజీవ్ యువ వికాసం పేరుతో బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామని మాటిచ్చాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్చిపోయాం. మేము రాజకీయ నాయకులం. 6 గ్యారెంటీల అమలును ప్రకటించాం, అవి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాం. అధికారం కోసం కాళ్ళు పట్టుకుంటాం, అధికారం అందుకున్నాక ప్రజల జుట్లు పట్టుకుంటాం అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న. అప్పుడెట్లుంటారు నాయకులు, ఇప్పుడు ఎట్లుంటారు, రాజకీయ నాయకుల తీరు ఎట్లుంటుందని చెప్పేసి క్లియర్గా రాసిండు పెద్దపల్లి రాజన్న. మేము రాజకీయ నాయకులు అంటే డిఫరెంట్ అన్నమాట లెక్క. అటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయ ప్రస్థానంలో యువతరం అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు ఆనంద్ గౌడ్, ఉమ్మడి పాలమూరు జిల్లా స్టాఫర్. పాలమూరు పల్లెల్లో కొత్త పర్వం, రాజకీయాల వైపు యువత ఆసక్తి ఎన్నడూ లేని విధంగా ఈ 7 రాజకీయాల్లో యువత, వార్డు మెంబర్స్ నుంచి సర్పంచ్ వరకు పోటీలో యువత. ఒకప్పుడు ఓటు వేయడానికి కూడా ఆసక్తి చూపని యువత నేడు ప్రత్యక్ష రాజకీయాల్లో రంగప్రవేశం. ఇక చదువులు తప్ప రాజకీయాలు తెలియని యువత. ఈ పంచాయతీ ఎన్నికల్లో యువతదే పైచేయి. రానున్న అన్ని ఎన్నికల్లో ఆసక్తి చూపనున్న యువతతో మార్పు చెందేనా అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు మిత్రుడు ఆనంద్ గౌడ్, ఉమ్మడి పాలమూరు జిల్లా స్టాపర్. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. మోదీ జోక్ ఇన్ ఇండియా అని చెప్పేసి 11 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియా సాధించింది గుండు సున్నా. పడకేసిన తయారీ రంగం, లక్షల ఉద్యోగాలు గయబు, కనీసం ఎయిర్పోర్టు ట్రాలీలు తయారు చేయలేని పరిస్థితి అని చెప్పేసి రాసుకొచ్చింది. ఇవే బంగారు కిరీటాల్లో వాటా వేట. కుమరవెల్లి మల్లన్న దేవేరులకు 2 కిలోల గోల్డ్తో కిరీటాలు చేసిరట. చెన్నై కంపెనీల పనులు నామినేటెడ్ పద్ధతిలో అప్పగింత. ధార్మిక పదవి ఉన్న ప్రముఖుడి కనసన్నలోనే తతంగం నడుస్తుందని చెప్పేసి రాస్తున్నారు. తెలంగాణతో ఫుట్బాల్ ఇదేనా పరిపాలన అని చెప్పేసి ఉల్టా రాసుకొస్తుంది. సీఎం ఆట సరదా, 100 కోట్లు వృధా. హామీలు పట్టని రాహుల్కు ఆట కోసం తీరిక. సీఎం ఇలాకా, బీఆర్ఎస్ తడాకా. కొత్త సర్పంచులతో కేటీఆర్ అని చెప్పేసి ఇట్లా రాసుకొచ్చింది. మా సర్పంచులు గెలిచిరని 61సారి ఢిల్లీకి రేవంత్. ఎన్నిసార్లు పోతారో ఈమె లెక్క వేసుకుంటుంది అన్నట్టు. మొత్తం ప్రగతి చూడని పల్లె. 10 ఏళ్ళు కలకలలాడిన గ్రామాలు 2 ఏళ్ళు అధ్వానంగా ఉన్నాయట. ఇక 2వ విడత పోలింగ్ ఉన్నది, చూసుకోవాలి. మందోడవడ చూసుకొని ఓటేరి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఒక్కటి కావాలి. అది ఇంపార్టెంట్ చాలా. గతంలో మొదటి విడతలో మంచిగా చూపించిర్రు.
ఐక్యమత్యం చాటినరు, ఇప్పుడు కూడా దాటాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి సామాజికవేత్తలందరూ అంటున్నారు. ఇక సీఎం విజన్ పిల్లలకు పాయిజన్, విద్యార్థులు దవాఖాన పాలవుతున్న పట్టదా అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. విద్యార్థులు ఎప్పుడైనా 100% మంచిగా ఉండాలి. వాళ్ళు పిల్లల గురించి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దు. గతంలో నిర్లక్ష్యం చేసిండ్రు, ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా, ఈయన ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిండ్రు, కానీ ఇప్పుడు కూడా అటువంటి జరగడానికి వీలు లేదు. 100% దానిపైన చర్యలు తీసుకోవాలి. మూడో డిఏ ముచ్చటేది అని చెప్పేసి డిఏల గురించి ఈయనే మాట్లాడాలి. ఇక జీతాలకు పైసలు లేవు, ఆటలకు 100 కోట్లు అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసింది ఈమె. దళారులకే కపాస్ కిసాన్, పత్తి కొనుగోలులో బుకింగ్స్ బ్లాక్ దందా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. పాలమూరుకు కాంగ్రెస్ ఢోకా, 40 టీఎంసీలకి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన. 90 టీఎంసీలు అని చెప్పేసి కేసీఆర్ చేసుకొచ్చిండు, కానీ మరి మొదలు పెట్టలేదు. ఏం చేస్తాం మరి? ఇప్పుడు వాళ్ళేం మొదలు పెట్టలేదు, వీళ్ళే అన్యాయం వేసింది, ఇప్పుడు వీళ్ళు కూడా అన్యాయం వేసిందని వీళ్ళు రాసుకొస్తారు. హ్యామ్ రోడ్లకు ఆదిలోనే చుక్కెదురు, పనులకు ముందుకు రాని ఏజెన్సీలట. కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీని నమ్మని పరిస్థితి, సర్కారుపై విశ్వాసం లేదంటున్న కాంట్రాక్టర్లు. ఇట్లున్నదంట పరిస్థితి. మొత్తం మీద మెస్సీ మా మ్యాచ్ అదుర్స్ అని చెప్పేసి అన్ని పేపర్లు రాస్తే ఈమెనేమో లేదు మొత్తం తుస్సు అని చెప్పేసి ఈమె రాసింది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇవాళ 2వ విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆయా చోట్ల మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది.